ఒకప్పుడు భారతదేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా తలెత్తినటువంటి పరిస్థితి గుర్తుంది కదా. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ ఉన్నటువంటి సందర్భంలో విపి సింగ్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాతన చంద్రశేఖర్ హయాంలో అది జరిగింది. వాస్తవంగా విపి సింగ్ గవర్నమెంట్ సర్వనాశనం చేసింది ఆర్థిక వ్యవస్థని. రాజీవ్ గాంధీ టైంలోనే దెబ్బతిన్నటువంటిది, ఆ తర్వాత విపి సింగ్ టైంలో దెబ్బతింది, ఆ తర్వాత చంద్రశేఖర్ టైంలోనే దెబ్బతిన్నటువంటి ఓవరాల్గా 92 పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యేదాకా కూడా రచ్చరచ్చ నడిచింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇట్లాంటి పరిస్థితి ఇటలీలో ఉంది. ఇటలీలో ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని వన్స్ డిక్లేర్డ్ ఇటలీస్ పోస్టల్ సర్వీస్ ఏ క్రౌన్ జ్యూయల్ దట్ మస్ట్ స్టే ఇన్ స్టేట్ హ్యాండ్స్ బట్ షీ ఈజ్ నౌ సెల్లింగ్ ఏ స్టేక్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ ప్రైవేటైజేషన్ ప్రోగ్రామ్ టు ట్యాకిల్ హ్యూజ్ పబ్లిక్ డెట్. భారీ అప్పులని తగ్గించుకోవడానికి కాను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లోని షేర్స్ని అమ్మడానికి బిగిన్ అయ్యేటప్పటికీ ఇంకేముంది, దేశాన్ని అమ్మేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు అన్నటువంటి రచ్చ నడుస్తుంది అక్కడ కూడా.